హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మటన్ పికిల్ కోసం ముందుగా మటన్ని మంచి నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. అన్ని రోజులు స్టోర్ ఉంటుంది. ఈ మటన్లో కొంచెం ఉప్పు ఇంకా పసుపు కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలండి. చికెన్ అయితే మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు, కానీ మటన్ అనేది ఫస్ట్ మనం కుక్ చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది. లేకుంటే పీస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా మటన్. సో మనం ముందుగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. మటన్ ఉడికినాక పక్కకు పెట్టుకొని, అందులో వాటర్ అయితే అసలు ఉండదండి. తీసి పక్కకు పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్ పోసుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం మనం ఉడికించినప్పుడు ఇట్లా గడ్డల్లాగా కడుతుందండి. మనం విడివిడిగా చేసుకొని పీసెస్ లాగా విడిగా చేసుకొని వేసుకోవాలి. లేకపోతే లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వదు. పీస్ అనేది క్రిస్పీగా వస్తేనే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది పచ్చడి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, పైన బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, లోపల పీస్ అనేది మెత్తగా ఉంటుంది. సో పికిల్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదు. మనకు నిల్వ ఉండాలి అంటే మాత్రం మనం ఓపిక్గా చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. అతుక్కున్న పీసెస్ అన్ని విడదీసుకుంటూ. మీరు ఏ మాత్రం ఫ్లేమ్ పెంచినా కానీ మీ చేతులతో మీరే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది పికిల్ని. టేస్టీగా రావాలంటే మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పీసెస్. చూడండి ఇలా వచ్చాయి. మనకి ఇంకా పీస్ అనేది ఇంకా రెడీ కాలేదు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చూడండి పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటికి పక్కన తీసి పెట్టేసుకుందాము. అన్ని సైడ్కి తీసి పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మంచిగా ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పొంగుతుంది కదా, ఫ్రై అయిపోయింది అనుకోకండి. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి కలర్ అనేది. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అండ్ మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తలేను కాబట్టి నేను టేస్ట్కి తగ్గట్టు అని చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. ఇందులోనే ఒక 1.5 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులో జీరా పౌడర్, ఆవాలు, మెంతుల పొడిలు ఏం అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా మంచిగా ముందు ఆయిల్లోనే కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి. స్టవ్ కనుక మీరు ఆన్ చేసి పెడితే ఇదంతా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది కూల్ అయినాక. ఇదంతా కలిసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయాయని. టేస్ట్ చూసుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోండి పీసెస్కి మంచిగా పట్టేలాగా. మనం ఎంతసేపు ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కకు మసాలా అనేది పడుతుంది. మసాలా అంతా పట్టినాక ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ జ్యూస్ ఇందులో పోసుకుంటున్నాను. పచ్చడి అనేది చల్లారినాకనే లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలండి, లేకుంటే చేదు వచ్చేస్తుంది. ఈ పికిల్ని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 నుంచి 2 నెలల వరకు స్టోర్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.